హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో డాక్టర్ సి ఆనందరామం గారి సంపెంగ పొదలు నవలను ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు సంపెంగ పొదలు నవల ధారావాహిక 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. పెళ్లి పందిరంతా మెర్క్యూరీ లైట్ల కాంతిలో దగదగ ప్రకాశిస్తుంది. పట్టు చీరల రెపరెపలు, గాజుల గలగలలు, సువాసనల ఘుమఘుమలు, పిల్లల ఏడుపులు, హడావిడి కేకలు, కన్నెపిల్లల విలాసాలు, వయస్సుగాళ్ల హొయ్యలు, ఆడంగుల కబుర్లు, వీటన్నిటితో ఆ పందిరి కళకళలాడిపోతోంది. పురోహితులు మంత్రాలు పఠిస్తున్నారు. సన్నాయి అత్యంత మధురంగా సీతమ్మ పెళ్లి కూతురాయనే అంటూ వాయిస్తోంది. శంకర్ లేచి తన ఎదురుగా సీతాదేవిలాగా కూర్చున్న దుర్గ మెళ్ళో మాంగల్యాలను సూత్రంతో బంధించాడు. దుర్గ గుండెలు దడదడలాడాయి. ఆనాటితో తన జీవిత చరిత్ర పూర్తిగా మారిపోయిందనుకుంది. తనను తాను మనసారా శంకర్ పాదాలకు సమర్పణ గావించుకుంది. అంతులేని సంతోషంతో గిరి వాళ్ల మీద ఉత్సాహంతో అక్షింతలు వేశాడు, మనసులో ఏవేవో ఆశీర్వదించుకుంటూ. హరి ఉమ కూడా వధూవరులపై అక్షతలు చల్లారు. గిరి హరి వెనకగా వచ్చి భుజం మీద చెయ్యి వేసి, తొందరపడకు నాయనా, ఇంకో 3 ఏళ్లాగు, నీ నెత్తి మీద కూడా మేమంతా అక్షంతలు వేస్తాం అన్నాడు. హరి నవ్వాడు. కానీ ఆ నవ్వులో ఏదో వెలితి దిగులు కనిపించాయి. అది గమనించిన గిరి మనసు సానుభూతితో నిండిపోయింది. తాను ఆ చిరునవ్వులోని దిగులును పోగొట్టగలిగితే అది సాధ్యమా? అప్రయత్నంగా అతని చూపులు ఉమ కోసం వెతికాయి. ఆడవాళ్లలో ఎవరితోనూ కలవకుండా ఒక స్తంభానికి ఆనుకుని నిపుణుడైన శిల్పి చెక్కిన విగ్రహంలా ఉన్న ఉమ తదేకంగా దుర్గా శంకరులను చూస్తోంది. గిరి తీక్షణమైన చూపులకు ప్రభావితురాలయ్యి ఉమ కూడా తన చూపులను తిప్పింది. అప్రయత్నంగా ఆమె పెదవులపై చిరునవ్వు నాట్యం చేసింది. గిరిని చూస్తేనే ఉమ కళ్ళు ప్రాణం పెట్టాయి. ఆమె చిరునవ్వులోని మాధుర్యము, కళ్లలోని ఆప్యాయత గిరికి తేలికగానే అర్థమయ్యాయి. సమాధానంగా తను నవ్వాడు. సంతోషము, దుఃఖము అతని మనసులో సమంగా నాట్యం చేస్తున్నాయి. పెళ్లి పనుల్లో ఉమ ఎంతో పాల్గొంది. వడ్డనలలో దుర్గను తయారు చేయడంలో, బ్రాహ్మణులకు పెద్దలకు అవి ఇవి అందించడంలో అంతా ఉమ తానే అయింది. కానీ అక్కడ సమావేశమైన వారిలో ప్రతి ఒక్కరూ తనను హరి కాబోయే భార్యగా గుసగుసలాడినప్పుడు, కొందరు మోటుగా ముఖం ఎదురుగానే వేళాకోళం చేసినప్పుడు మాత్రం ఉమ మనస్సు కలుక్కుమనేది. హరి కూడా హడావిడిగా తిరుగుతూనే ఉన్నాడు. కానీ అతనంత హుషారుగా లేడు. శంకర్ స్థానంలో అతను మొదటి నుంచి గిరినే ఊహించుకున్నాడు. దుర్గా శంకర్ల వివాహ ప్రస్తావన విన్నప్పుడు హరి ఎంతో ఆశ్చర్యపోయాడు. బహుశా దుర్గే గిరిని కాదని ఉంటుందని ఊహించుకున్నాడు. చెల్లెలి మీద ఎంతో కోపము, గిరి పట్ల సానుభూతి కలిగాయి. గిరి పెళ్లి పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటుంటే గిరి మీద అతనికి గౌరవం పెరగసాగింది. ఈ సానుభూతి భావన హరిని గిరికి మరింత సన్నిహితుణ్ణి చేసింది. దుర్గా శంకర్లకు ఆ రాత్రే పునఃసంధానం నిర్ణయించారు. ఉమ తన చేతులతో స్వయంగా దుర్గను అలంకరించింది. తెల్లని చీర, తెల్లని జాకెట్టు, జడలో తెల్లని సన్నజాజులు ఎక్కడలేని అందాన్ని సంతరించుకుంది. ఉమ వంగి దుర్గ చెవిలో, ఈరోజు నీకోసం కొత్త ప్రపంచపు తలుపులు తెరుచుకుంటున్నాయి, పో, జాగ్రత్తగా ప్రవేశించు ఆ లోకంలోకి అని బుగ్గ మెలిపెట్టింది. నోటి మాట రాక దుర్గ ఆమెను తన చేతితో మృదువుగా వెనక్కు నెట్టింది. అప్సరసలా అడుగుపెట్టిన దుర్గను చూసి శంకర్ నిలువెల్లా పులకరించాడు. ఆమెను సమీపించి కౌగిట్లో పొదువుకుని, నీ శరీర కాంతితో ఈ గదినంతా ప్రకాశమానం చేశావు. నీ అంతరంగిక సౌందర్యంతో నా బ్రతుకును తేజోమయం చెయ్యాలి అన్నాడు. ఆ మాటలకు దుర్గ ఎంతో సంప్రీతురాలయ్యింది. ఆరాధనాభావంతో అతని వంక ఒకసారి చూసి అతని కౌగిట్లో నుంచి జారి పాదాలకు నమస్కరించింది. శంకర్ ఆమెను ఆప్యాయంగా లేవనెత్తి గాఢంగా గుండెలకు హత్తుకుని సిగ్గుతో తల వంచిన ఆమె చుబుకాన్ని స్పర్శించి ముఖాన్ని పైకెత్తి, సమాధానమియ్యవు అన్నాడు. దుర్గ బలవంతాన గొంతు పెగుల్చుకుని, నాదేమీ లేదు, మీ తేజస్సే నాలో ప్రతిఫలిస్తుండవచ్చు అంది. శంకర్ నవ్వి ఆమెను తన 2 చేతులతో ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు. కోడికూత విన్న దుర్గ ఎలా తెల్లవారిందా అని ఆశ్చర్యపోయింది. తన వంక కొంటెగా గర్వంగా చూసే శంకర్ నేత్రాలను తన మెత్తని చేతులతో మూసి చటుక్కున మంచం మీద నుంచి లేచి గది తలుపులు తీసుకుని తడబడే కాళ్లతో బయటకు నడిచింది.
ఉమ తన ప్రయాణానికి అన్నీ సర్దుకుంటుంది. హరి ఆమెకు సమీపంలోనే ఒక సోఫాలో కూర్చున్నాడు. ఎంతకు ఉమ తలెత్తక తల వంచుకుని తన పని తను చేసుకుంటుంటే హరి విసుగెత్తి, ఉమా అన్నాడు ఆమె దృష్టి మళ్లించడానికి. ఉమ ఒకసారి తలెత్తి చూసి మళ్లీ తన పనిలో లీనమైంది. కాస్త నా మాట విను అన్నాడు హరి కరుగ్గా. వింటూనే ఉన్నాను, మాట్లాడు అంది ఉమ నిర్లక్ష్యంగా తలెత్తకుండానే. అది కాదు ఉమా, మనం పెళ్లి చేసుకుంటే మాత్రం నువ్వు చదువుకోవడానికే. బావా విసురుగా తలెత్తిన ఉమ హరి ముఖం చూసి తలదించుకుంది. నన్ను 10 సార్లు విసిగిస్తే నీకేం వస్తుంది? హరి ముఖం మీద చన్నీళ్లు చల్లినట్టుంది ఆ సమాధానం. కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు. నిన్ను విసిగిస్తున్నానా ఉమా? చాలా. హరికి కష్టంగా తోచింది. ఉమవంక నిదానంగా చూస్తూ, అసలు నీకు నా మీద మునుపటి ప్రేమ లేదులా ఉంది అన్నాడు. అర్థం చేసుకోవడంలో ఉంది అంది ఉమ. అంటే? ఉమ హరి ముఖంలోకి చూసింది. ఏదో చెప్పాలని ఆమె పెదవులు కదిలాయి. అంతలో తల వంచుకుంది. ఆమె ఏదో చెప్పబోయి సందేహిస్తుందని హరి గ్రహించాడు. నా దగ్గర సంకోచమెందుకు ఉమా, చెప్పు అన్నాడు. ఉమ ధైర్యం చేసింది. నా మనసు చదువు మీదే తప్ప మరి దేని మీద లేదు. నువ్వు పెళ్లి చేసేసుకుంటే మంచిది బావా అంది. హరి ఉలిక్కిపడి నిటారుగా కూర్చున్నాడు. ఇలా నువ్వు మాట్లాడడం ఇది రెండోసారి. ఇదేంటోమా, నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నన్ను తప్ప ఇంకెవరిని నిన్ను చేసుకోనివ్వను. నువ్వు నాదానివి అన్నాడు. ఉమ గుండెలు చల్లుమన్నాయి. హృదయంలో నుండి మూగగా అల్లరి పెడుతున్న అంతంలేని అనేక భావాలు హరి ముందు భాషను కల్పించుకోలేకపోతున్నాయి. హరి అమాయకమైన ముఖము, అతని నిర్మలమైన అనురాగము ఆమె గొంతు నొక్కివేస్తున్నాయి. హరి దీక్షగా క్షణకాలం ఉమ ముఖంలో మారే రంగుల్ని పరిశీలించాడు. ప్రప్రథమంగా అతనికి ఉమకు తన మీద గల అనురాగం మీద శంక జనించింది. కాని ఆ భావన అతడు ఎక్కువ కాలం భరించలేకపోయాడు. తన వ్యధిత హృదయాన్ని తానే అసందర్భపు సమాధానాలతో ఊరడించుకున్నాడు. పోనీలే ఉమా, 2 ఏళ్లు గడిచిపోయాయి. ఇక 3 ఏళ్లు ఎంతలో గడిచిపోతాయి. ఇంకెప్పుడు నిన్ను విసిగించనులే అన్నాడు. ఉమ కడుపు తరుక్కుపోయింది. ఇట్లాంటి హరికి తను అసలు విషయాన్నెలా చెప్పగలదు? చెప్పకుండా ఎలా ఉండగలదు? నన్ను క్షమించు బావా అంది చెమ్మగిల్లిన కళ్ళతో. ఉమ చెమ్మగిల్లిన కళ్ళు హరికి మరొక విధంగా అర్థమయ్యాయి. అతని మనసులో అంతకు పూర్వమున్న గ్లాని అంతా ఎగిరిపోయింది. ఊరుకో ఉమా, మన మధ్య క్షమాపణలేంటి? ఆర్ద్ర స్వరంతో అన్నాడు. ఉమ మాట్లాడలేదు. హరే మళ్ళీ సంభాషణ ప్రారంభించాడు. పోనీ ఇంకో 2 రోజులుండరాదా అన్నాడు. వీల్లేదు బావా, నాకు సెలవు లేదు. అయినా నేనిక్కడుండి చేసేదేముంది? ఈ ఆఖరి మాటలు హరి మనసులో గుచ్చుకున్నాయి. ఎంత ఉత్సాహం తెచ్చిపెట్టుకున్నా హరి మనసు మాటిమాటికి ఉమ మాటలతో కృంగిపోతోంది. ఆమెతో సరదాగా కాలక్షేపం చెయ్యాలని తానెంత ఉబలాట పడుతున్నాడో ఆమె అంతగా దూరంగా పోతుంది. విసుగ్గా అక్కడి నుంచి లేచిపోయాడు హరి. హరిలోని భావ పరివర్తనను ఉమ గమనించకపోలేదు. అతనిని వెనక్కు పిలుద్దామని అనుకుని తన సానుభూతిని అతడు మరొకలాగా అర్థం చేసుకోవచ్చునని, అతడిని మరింత ఉత్సాహపరచడం మంచిది కాదని ఊరుకుంది. సామాన్లన్నీ సర్ది వారగా ఉంచి ఒక పత్రిక చేతిలోకి తీసుకుంది. అంతలోనే బయట అడుగుల చప్పుడు వినిపించి ఉమ గుండెలను గుబగుబలాడించింది. ఆ అడుగుల చప్పుడు ఎంత గందరగోళంలోనైనా ఉమ గుర్తించగలదు. అవి గిరివి. ఉమ ఒక్కతే ఉండడం చూసి ఆశ్చర్యంగా, హరి ఇంట్లో లేడా అన్నాడు గిరి. లేదు, ఇప్పుడే రావచ్చు, కూర్చోండి అంది ఉమ. ఇట్లాంటి సన్నివేశాన్ని ఎదుర్కోవలసి వచ్చినందుకు గిరి ఇరుకున పడ్డాడు. నేను కూర్చోనని వెళ్ళిపోవడం అతనికి సబబుగా తోచలేదు. ఆ శక్తి లేకపోయింది. ఇట్లాంటి అవకాశం కోసం ఉమ 2 సంవత్సరాలుగా తపస్సు చేసింది. ఎన్నెన్నో మాట్లాడాలని ఊహించింది. ఈనాడు నిజంగా తాను కోరుకున్న అవకాశం లభించినా ఆమెకు నోట మాట రావడం లేదు. బాగా చదువుతున్నారా అన్నాడు గిరి. కానీ తరచూ మీరంతా గుర్తుకొస్తూ ఉంటారు. మీరంతా అని నన్ను కూడా కలుపుతారెందుకు? మీరు చెప్పకపోయినా మీకు హరి ఎప్పుడూ గుర్తుకొస్తాడని నాకు తెలుసు. కాదు కాదు, ఒక రకంగా మీరే ఎక్కువ గుర్తుకొస్తారు. ఏ, మీకు నేనెప్పుడూ గుర్తుకురానా అంది ఉమ. నాకు చేతి నిండా పని ఉంటుంది, నేను ఎవ్వరి గురించి ఆలోచించను అని
చటుక్కున లేచి నుంచుని, నాకు పనుంది, హరి వస్తే నన్ను కలవమని చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గిరి. అలా వెళ్ళిపోవలసి వచ్చినందుకు అతని హృదయం అంతులేని ఆవేదనతో మూలుగుతుందని తెలియని ఉమ అతడు నడిచిపోయిన మార్గం వంక శూన్యంగా చూస్తూ ఉండిపోయింది. ప్రతినిత్యము తమ ఇంటికి వచ్చిపోయే ఆంగ్లో ఇండియన్ స్త్రీ సముదాయంతో ఉక్కిరిబిక్కిరిగా ఉంది దుర్గకు. రీటా, తెరిసా, దిలారా, ఇంకా ఎవరెవరో ఇంచుమించు ప్రతి సాయంత్రము తమ ఇంటికి వస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రవర్తన చాలా వెకిలిగాను అసహ్యంగాను అనిపించేది దుర్గకి. అన్నిటికంటే వాళ్లతో మితిమీరిన చనువుతో వేళాకోళలాడే భర్త ప్రవర్తన ఆమెకు కొంత సహింపరానిదిగా ఉన్న ఇంతంత మాత్రానికే వేరుగా భావించడం అనుచితమని తనకు తాను నచ్చ చెప్పుకుంది. అయినా సాహసించి ఒకరోజు సాధ్యమైనంత సాధారణంగా, మీ ఫ్యాన్స్లో అందరూ ఇలాంటి ఆడవాళ్లనే ఉంచుకుంటే పని చక్కగా సాగుతుందా? వీళ్లకు పని మీద శ్రద్ధ ఉంటుందా? అంది. శంకర్ పకపక నవ్వాడు. వీళ్ళు లేకపోతే పని సాగదు. వీళ్ళుండేది ఒళ్ళు వంచి పని చేయడానికి కాదు, దానికి వేరే మగ గుమాస్తాలున్నారు. తమ హొయ్యలతో, వాల్చూపులతో, చిరునవ్వులతో అందరినీ షాపుకి ఆకర్షించడం, తమ మాటల చాకచక్యంతో ₹1 వస్తువు కొనదలుచుకున్న వాళ్ల చేత ₹100 వస్తువులు కొనిపించడం వీళ్ల పని. ఆ పనిలో వీళ్ళు చాలా నేర్పరులు, తెలియటల్లా అన్నాడు. దుర్గ ఆశ్చర్యంగా చూసింది. అయితే మరి అని క్షణకాలమాగి, అట్లాంటి తేలిక మనుషులతో మీరంత స్నేహంగా ఎలా మసలగలుగుతున్నారు అంది. శంకర్ ఇంకోసారి బిగ్గరగా నవ్వాడు. నీ తలకాయ, స్నేహమేంటి? నా అందం చూసేవాళ్లు నా వెంట పడుతున్నారు. ఏదో కులాసా కాలక్షేపంలే అని నేను సాగనిస్తున్నాను అన్నాడు. ఈ సమాధానానికి దుర్గ నిర్ఘాంతపోయింది. ఎంత అణుచుకుందామన్నా అణగని అసహ్యం ఆమె మనసంతా క్రమ్ముకోసాగింది. తాను తేలికగా భావించే వ్యక్తులతో కాలక్షేపం కోసం ఆనందాన్ని వెతుక్కోగలిగినవాడా తానారాధించే తన భర్త తన సౌందర్యపు విలువను ఈ విధానంలో కొలుచుకోవాలనుకుంటున్నాడా? శంకర్ దుర్గ ముఖంలో మార్పును కనిపెట్టాడు. దగ్గరగా వచ్చి నవ్వుతూ, ఈర్ష్య అన్నాడు. దుర్గ ముఖం జేవురించింది. ఛీ, నేను ఈర్ష్యపడడం సంభవిస్తే నా సాటి వారిని చూసి మాత్రమే ఈర్ష్యపడతాను తీవ్రంగా అంది. ఆ తీవ్రత్వము శంకర్ మనసుకు చురుక్కున తగిలింది. ఒక లిప్త మాత్రం అతని బొమలు ముడిపడ్డాయి. అంతలో నవ్వుతూ దుర్గను తన చేతులతో చుట్టివేసి, వాళ్ళంతా నా చేతి క్రింద పనిచేసేవాళ్ళు. వాళ్లతో మంచిగా ఉంటే పని చురుకుగా సాగుతుంది. నువ్వీ విషయం గురించి ఆలోచించకు అన్నాడు. అంతే, దుర్గ మనసులోని సమస్తమైన గ్లాని ఎగిరిపోయింది. శంకర్ చిరునవ్వులో ప్రపంచంలోని సౌందర్యాన్నంతా చూడగలదు దుర్గ. అతని లాలనలో ప్రపంచాన్నే మరిచిపోగలదు. స్వల్పమైన అపశృతులప్పుడప్పుడు వినిపిస్తున్న తన సంసారం స్వర్గతుల్యమనే భావింపగలుగుతుంది దుర్గ. దుర్గా అన్న శంకర్ గర్జన లాంటి పిలుపు విని హడలిపోతూ గదిలోకి పరుగెత్తింది దుర్గ. గిరి దుర్గను ముందే హెచ్చరించాడు. శంకర్కు అన్నీ మంచి గుణాలే కానీ కోపము, మొండి పట్టుదల ఎక్కువ. అతనితో ఎప్పుడూ వాదనలకు దిగకు, పంతాలకు పోకు, సౌమ్యంగా సర్దుకుపోవడానికి ప్రయత్నించు అని. ఇంతవరకు దుర్గ శంకర్ కోపము రుచి చూడలేదు. మొదటిసారిగా ఉద్రేకంతో ఎర్రబారిన అతని ముఖం చూసి పులిని చూసిన లేడి పిల్లలాగా వణికిపోయింది. ఈ డ్రాయర్లో మొన్ననే కదా ₹100 పెట్టింది, ఇవాళ చూస్తే 2 ఉన్నాయి. 2 రోజులలోనే 100 ఖర్చయినాయా? శంకర్ బుసలు కొడుతూ తీక్షణంగా అడిగాడు. దుర్గ తెల్లబోయింది. అసలు ఆ పర్సులో ఎంత ఉందో దుర్గకు తెలియదు. శంకర్ ఎప్పటికప్పుడు ఇంటి ఖర్చులకు కొంత డబ్బు ఆ పర్సులో పెట్టి డ్రాయర్లో ఉంచుతాడు. అవసరాలకు దుర్గ వాడుతూ ఉంటుంది. ఎంత తీస్తుందో, ఎంత పెడుతుందో దుర్గకేమీ గుర్తుండదు. శంకర్ అకస్మాత్తుగా వేసిన ఈ ప్రశ్నకు ఏం సమాధానమియ్యాలో దుర్గకు తెలియలేదు. అందులో ₹100 అంది అమాయకంగా. శంకర్ రెచ్చిపోయాడు. ఏ, నేను అబద్ధమాడుతున్నానంటావా? కాకపోతే నా ఇంట్లో నేనే దొంగతనం చేశానంటావా? దుర్గ చెవులు మూసుకుంది. కళ్లలో తిరుగుతున్న నీళ్లను బలవంతాన ఆపుకుంటూ నిల్చుంది. ఇంతలో ఆ కేకలకు శంకర్ తల్లి కామేశ్వరమ్మ అక్కడికొచ్చింది. ఏమిట్రా శంకర్ ఆ కేకలు? పిల్ల బిక్క చచ్చిపోతుంది అంది. దుర్గకు అత్తగారిని చూశాక ప్రాణం లేచొచ్చింది. ప్రాధేయపూర్వకంగా ఆవిడ వంక చూసింది. ఇందులో మొన్ననే ₹100 పెట్టాను,
ఇవాళ 2 ఉన్నాయి. మిగిలినవి ఏం ఖర్చయ్యాయని అడుగుతున్నాను గట్టిగా అన్నాడు శంకర్. కామేశ్వరమ్మ పొడి నవ్వు నవ్వింది. బాగుందిరా, 100 రూపాయలంటే మీకొక లెక్క ఏమిట్రా? నువ్వొక షావుకారివి, ఎంతైనా తేగలవు. ఇంక దుర్గ కలవారింట్లో అపురూపంగా పెరిగింది. ఇలాంటి 100లు రోజుకు ఎన్ని ఖర్చు చేసిందో. ఒక 100 రూపాయలకు ఇంత రాద్ధాంతం చేస్తావేంటి? అత్తగారి ధోరణికి దుర్గ రాపడిపోయింది. మతిలేని దానిలా ఆవిడ ముఖం వంక చూస్తూ ఉండిపోయింది. శంకర్ చిరాకుతో ఉన్నాడేమో, ఈ మాటలు అతనిని మరింత మండించాయి. కలవారి పిల్లయితే వాళ్ళింట్లో ఖర్చు పెట్టుకోమను, అక్కడి నుంచి తెచ్చి పెట్టుకోమను. ఇక్కడేం నేను రాసులు పోసుకోలేదు దుబారా చేయడానికి అన్నాడు. తన కన్నీళ్లు ఆపుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దుర్గ. ఆ పగలంతా ఎలాగో తన మనోభారాన్ని అణుచుకున్న దుర్గ ఆ రాత్రి శంకర్ పాదాల మీద వాలి బోరున ఏడ్చింది. దీనమైన ఆమె ముఖం చూసేసరికి శంకర్ హృదయం ద్రవించింది. ఆమెను గుండెల కదుముకుని లాలనగా తల నిమిరి, మేము ఎంత హీనమైన స్థితిలో నుండి ఈ స్థితిలోకి వచ్చామో నీకు తెలియదు దుర్గా. మొదట్లో బాగానే ఉండేవాళ్ళం, కానీ మా నాన్నగారి దుబారా వల్లనే చితికిపోయాం. మళ్ళీ అలా కాకూడదు, కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేయడం నేర్చుకో అన్నాడు. ఈ ఓదార్పుతో దుర్గ కొంత స్థిమితపడింది. వెక్కుతూ, నేను ఎక్కువ ఖర్చు చేసినట్టు లేదు, ఏమో అయినా లెక్క తెలియదు, ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను అంది. శంకర్ గుడ్ అని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. దుర్గకు మాత్రం మనసులో అల్లకల్లోలం ఇంకా తగ్గలేదు. ఏదో ఆశంకతో మూలిగే హృదయాన్ని ఓదార్చుకుంటూ కలత నిద్ర అనుభవించింది. చాలా రోజుల తర్వాత ప్రసాద్ దగ్గర నుండి వచ్చిన ఉత్తరాన్ని మళ్ళీ చదువుకుంది దుర్గ ఒకసారి. డియర్ దుర్గా, నేను కొన్ని స్వంత పనుల మీద బొంబాయి రావాల్సి వచ్చినందుకు సంతోషిస్తున్నాను. జానకి కూడా అక్కడే ఉంది. మొన్న హరి కనబడి నీకు వివాహమైన సంగతి చెప్పాడు. చాలా సంతోషమైంది. దొంగ, మాకెవరికీ తెలియపరచలేదు కదూ. బొంబాయి రాగానే నిన్ను శంకర్ను కలుస్తాను. మీ వైవాహిక జీవితం సుఖప్రదం కావాలని కోరుకుంటున్నాను. వెంటనే సమాధానం రాయి. ప్రసాద్. ఈ ఉత్తరం దుర్గకు ఎంతో ఆనందాన్ని కలుగచేసింది. ప్రసాద్ జానకి అన్న. జానకి కుటుంబం చిన్నతనంలో దుర్గా వాళ్ల పొరుగున ఉండేవారు. జానకి, దుర్గా క్లాస్మేట్స్. ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. ప్రసాద్ చిన్నతనంలో చాలా బలహీనంగా ఉండేవాడు. తోటి మగపిల్లలతో ఆడకుండా జానకితోనూ దుర్గతోనూ కలిసి అచ్చనగాయలు, వామనగుంటలు, కళ్ళగంతలు ఆడేవాడు. ఆ కారణం వల్లనే అతనితో కూడా బాగా చనువైంది దుర్గకు. ఆ తరువాత జానకి తండ్రికి ట్రాన్స్ఫర్ కావడం వలన వాళ్ళు విడిపోయారు. జానకి కూడా అక్కడే ఉన్నందుకు చాలా సంతోషించింది దుర్గ. చిన్ననాటి జ్ఞాపకాలతో ఆమె మనసు పొంగిపోయింది. వెంటనే కాగితం కలం తీసుకుని సమాధానం వ్రాసింది. డియర్ ప్రసాద్, నీ ఉత్తరం అందింది. నీ ఉత్తరం చదువుతుంటే నిన్ను చూసినట్టే ఉంది. నీ అడ్రస్ తెలియక నా పెళ్లి సంగతి నీకు తెలియపరచలేదు. జానకి ఇక్కడుందని వ్రాసిన వాడవు, జానకి అడ్రస్ వ్రాయలేదే. తొందరగా రా, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము. దుర్గా. ఈ వార్త శంకర్కెప్పుడు చెప్దామా అని ఎదురు చూసిన దుర్గా శంకర్ షాపు నుంచి వచ్చి టిఫిన్, కాఫీ పూర్తి చేసి విశ్రాంతిగా కూర్చోగానే, ఇవాళ ప్రసాద్ దగ్గర నుండి ఉత్తరం వచ్చిందండి అంది ఉత్సాహంగా. ప్రసాద్ ఎవరు అన్నాడు శంకర్ ఆశ్చర్యంగా. నా చిన్నప్పటి స్నేహితుడు. అతని చెల్లెలు నేను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. శంకర్ కనుబొమలు విచిత్రంగా ముడిపడ్డాయి. తన ఉత్సాహంలో అది గమనించలేదు దుర్గ. జానకి అంటే ప్రసాద్ చెల్లెలు. తను కూడా ఇక్కడే ఉందట. ఇక్కడికి వస్తున్నామని, రాంగానే మన ఇంటికి వస్తామని వ్రాశాడు. తప్పక రమ్మని సమాధానం వ్రాశాను అంది దుర్గ. సమాధానం వ్రాశావా? ఎవరిని అడిగి వ్రాశావు? గర్జించాడు శంకర్. ఆశించని ఈ పిడుగుకు దుర్గ బిత్తరపోయింది. ఉత్తరానికి సమాధానం రాయడానికి ఎవరిని అడగాలి అంది వణుకుతున్న గొంతుకతో. శంకర్ మండిపడ్డాడు. అంటే అడ్డు అదుపు లేకుండా అడ్డమైన వాళ్ళకి ఉత్తరాలు వ్రాస్తూ కూర్చుంటావన్నమాట. అడ్డమైన వాళ్ళకేం కాదు, నా స్నేహితులకు వ్రాస్తాను. శంకర్ మండిపడ్డాడు. పళ్ళు పటపట నూరాడు. స్నేహితులు, బహువచనం కూడాను. సిగ్గు లేకపోతే సరి. నీకు మగ స్నేహితులు ఎంతమంది ఉన్నారే? చీదరింపుగా వెటకారంగా అన్నాడు. ఆ చీదరింపుకు దుర్గ మనసు చివుక్కుమంది. ఆమె మనసులో భయం స్థానే రోషం ప్రవేశించింది. ఏమో, లెక్క పెట్టలేదు.
ఈ సమాధానం దుర్గ పూర్తి చెయ్యడము, దుర్గ చెంప చెల్లుమనడము, దుర్గ కళ్ళు చీకట్లు కమ్మి క్రింద కూలబడడము అన్నీ ఏది ముందో ఏది వెనకో తెలియకుండా జరిగిపోయాయి. ఇప్పుడు లెక్కపెట్టు. అంతేకాదు, విను, ఇక ముందు నీకే ఉత్తరం వచ్చినా నాకు చూపించాలి. నన్నడగకుండా ఎవ్వరికీ సమాధానం వ్రాయడానికి వీల్లేదు. తెలిసిందా? నేను మీ అంత చదువుకున్నవాణ్ణి కాను, కానీ నా సంసారంలో నా మాట ఎలా నిలబెట్టుకోవాలో నాకు తెలుసు. విసురుగా వెళ్ళిపోయాడు శంకర్. దుర్గ చెంప మండసాగింది. అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా మనసు మండసాగింది. తాను ఎవరిని దేవతలాగా ఆరాధిస్తుందో, ఎవరి అడుగుజాడలే తన జీవిత మార్గమని నిర్ణయించుకుందో ఆ వ్యక్తి తనను అవమానపరచడానికి సంకోచించలేదు. పైపెచ్చు అట్లా అవమానించడం తన హక్కన్నట్టు భావిస్తున్నాడు. ఒకవేళ ఆ విధంగా ఉత్తరం వ్రాయడం ఆయనకిష్టం లేకపోవచ్చు. ఆ విషయం సౌమ్యంగా చెప్పవచ్చు కదా. ఇందులో తాను నీచంగా భావించడమా? లేకపోబట్టే కదా తానుగా ఆయనకు చెప్పింది. మధ్యలో తన చదువు ప్రసక్తి ఎందుకు? చదువుకు దీనికి సంబంధమేంటి? తనను బలవంత పెట్టి ఆజ్ఞాపించి పనులు చేయించాలనా తన భర్త ఉద్దేశం? దుర్గా కుమిలి కుమిలి ఏడ్చింది. అట్లా ఎంతసేపు పడి ఉందో. వంటింట్లో నుంచి గట్టిగా మాటలు వినిపిస్తుంటే కళ్ళు తుడుచుకుని గబగబా అక్కడికి వెళ్ళింది. దుర్గను చూడగానే శంకర్ క్రోధంతో మండిపడుతూ, ఏ, మా అమ్మ మనకు వంట మనిషి అనుకున్నావా? దర్జాగా నువ్వు గదిలో పడుకుని అమ్మతో పచ్చడి రుబ్బిస్తున్నావా అన్నాడు. దుర్గ సమాధానం చెప్పేలోగానే కామేశ్వరమ్మ అందుకుంది. ఎందుకురా పసిదాని మీద అలా విరుచుకు పడతావు? కలవారింట్లో గారాబంగా పెరిగిందా? దానికి తోడు మొదటి నుంచి చదువులొకటి. పాపం, చదువులే చదువుతారా, పనులే చేస్తారా? నేనున్నానుగా, నేను మాత్రం ఏం చెయ్యాలి? నాకు ఓపిక లేకపోతే అప్పుడే దాన్ని పిలుస్తాను. నాకు మొహమాటమా? దుర్గ నిలబడలేక తూలి గోడకు చేరగిలబడింది. తనకు పని అలవాటు లేదా? రోజు ఇంట్లో పనులన్నీ చేస్తున్నదెవరు? అది చెయ్యమంటావా, ఇది చెయ్యమంటావా అంటుంది కామేశ్వరమ్మ పీట మీద కూర్చుని. సహజంగానే వద్దులేండి అంటుంది దుర్గ. ఆ తర్వాత మెల్లిగా, ఆ ముక్కలు ఇంకాస్త సన్నగా తరుగుతే బాగుండేది, ఆ పోపు మరీ మాడిపోయింది లాంటి రిమార్కులు పాస్ చేస్తూ, ఏదోలే ఇంకా చేస్తున్నావు అని కృత్రిమంగా మురిసిపోతూ కూర్చుంటుంది. ఆవిడ రోజూ ఇంతే. ఇప్పుడెలా మాట్లాడుతుందో. చాణక్యుడి నీతి ఎందుకు పనికొస్తుంది ఈవిడ నీతి ముందు? నువ్వే మరి ఇలా అలసిచ్చి దాన్ని నెత్తికెక్కించుకుంటున్నావు. ఈ పెద్ద వయసులో కృష్ణారామ అంటూ కూర్చోక ఈ పనులన్నీ ఏంటి? బాధగా అన్నాడు శంకర్. రుబ్బిన పచ్చడి పైకి తీస్తూ, పోనీరా, పరాయి వాళ్ళకి చేస్తున్నానా అంది కామేశ్వరమ్మ. అసలు విషయం శంకర్కు ఎలా తెలియచెప్పాలో అర్థం కాలేదు దుర్గకు. అసలు చెప్పడానికైనా అవకాశమేది? పోనీ అత్తగారికైనా తానేమని సమాధానం చెప్తుంది? ఆవిడ తననేమైనా అంటేగా సమాధానం చెప్పడానికి. 4 మాటలని కొట్టినా బాగుండును. హాయిగా పైకి ఏడవచ్చు. ఇలా లోపల కుమలలేక తన మనసు కృంగిపోతుంది. తనను కొట్టినందుకు శంకర్ బాధపడి అనునయిస్తాడేమోనని 4 రోజులు ఎదురు చూసింది దుర్గ. శంకర్ అదేమీ లేదు సరికదా, ఇంకా దుర్గదే తప్పైనట్టు, ఆమె తనను క్షమార్పణ కోరుకోవాలన్నట్టు ప్రవర్తించాడు. ఒక పక్కన కామేశ్వరమ్మతో వేగిపోతుంది దుర్గ. ఏదో వెలితి ఆమె హృదయాన్ని ఆవరించుకుంటోంది. ఆ శూన్యాన్ని భరించలేక తానే శంకర్ దగ్గరకు వెళ్ళి, క్షమించండి, ఇక మీదట మీ ఇష్టం లేకుండా ఏం చెయ్యను అంది. శంకర్ గర్వంగా నవ్వుకున్నాడు. ఆ నవ్వు దుర్గ గుండెలను చీలుస్తున్నా చాపిన అతని చేతుల్లో వాలిపోయింది. నిలబడలేని దుర్గ. ఆతృతగా పేపర్ వెతికిన హరి అందులో ఉమ నెంబరు కనబడడంతో సంతోషంగా చిన్నపిల్లాడిలా వెళ్ళి ఉమకు కంగ్రాచ్యులేషన్స్ పంపించాడు. ఇంటికి రాకుండా అట్నుంచటే గిరి దగ్గరకు వెళ్ళాడు. గిరి, హరి కూడా లాలో డిగ్రీ పుచ్చుకుని అప్పుడే 4 ఏళ్లయింది. ఇద్దరూ ప్రాక్టీస్ పెట్టారు. గిరి త్వరలోనే పైకొచ్చాడు. హరి ప్రాక్టీస్ ఒక రకంగా ఉంది. ఆ రోజు ఆదివారం కావడం వలన గిరి ఇంట్లోనే ఉన్నాడు. హరి వెళ్ళి గిరి చేతులు పట్టుకుని ఉత్సాహంగా ఊపుతూ, ఉమ పాస్ అయిందిరా అన్నాడు. గిరి కూడా ఉత్సాహంగా కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు. కానీ అతని ముఖం దిగులుగా ఉంది. అదేమీ గమనించకుండానే హరి, 4 ఏళ్లు గడిచిపోయాయి, ఇంకొక్క సంవత్సరం, అబ్బా కాలం ఇంత మెల్లిగా నడుస్తుందే అన్నాడు. మనకు కాలం మీదే దృష్టి ఉన్నప్పుడు అది కదలదు
అన్నాడు గిరి. క్షణకాలం ఆగి, నువ్వు నాకు సంతోషకరమైన వార్త చెప్పావు, కానీ నేను నీకొక విచారకరమైన వార్త చెబుతున్నాను, క్షమించు అన్నాడు. హరి ఆందోళనతో, ఏంటి అన్నాడు. ఆవేశపడకు, ఇవాళ దుర్గ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. తన సాంసారిక జీవితం అంత సుఖప్రదంగా లేదని వ్రాసింది. అదేంటి, దుర్గ ఇష్టపడి చేసుకున్నదేగా? అయితే? విషాదంగా నవ్వాడు గిరి. హరి ఉత్సాహమంతా ఎగిరిపోయింది. అతడికి దుర్గ అంటే ప్రాణం. దుర్గ గిరిని చేసుకుంటే బాగుంటుందని మనసులో అనుకుని కూడా దుర్గ శంకర్ని చేసుకుంటానని అన్నప్పుడు తన మనసులో ఇష్టం లేకపోయినా అంగీకరించాడు. తల్లిదండ్రులు శంకర్కు చదువు లేదని తటపటాయించినప్పుడు దుర్గ అభీష్టం నెరవేరడానికి ఆమె తరపున తల్లిదండ్రులతో వాదించి వారిని ఈ వివాహానికి ఒప్పించాడు. గిరి ఇంతవరకు ప్రయత్నం చేయకపోవడానికి దుర్గ మీద అతనికున్న ప్రేమే కారణమని హరి అనుమానం. ఒకసారి హరి గిరితో, నేను విధి లేక నా పెళ్లి వాయిదా వేసుకోవలసి వచ్చింది, నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోవు అన్నాడు. దానికి గిరి మొదట నవ్వి ఊరుకున్నాడు. హరి మళ్ళీ మళ్ళీ అడగ్గా, బహుశా చేసుకోను అన్నాడు. అదే, ప్రేమ విఫలమైందా? తన మనసులోని అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనే ఊహతో వేళాకోళంగా అన్నాడు హరి. విఫలమూ కాలేదు, సఫలమూ కాలేదు. ఆ ప్రేమ ప్రేమగానే ఉండిపోతుంది. నేను ప్రేమించిన వ్యక్తిని నా దానిని చేసుకునే ప్రయత్నమే చెయ్యను. నేను అలా చెయ్యకూడదు నిర్వికారంగా అన్నాడు గిరి. హరి ఎన్నో విధాల ప్రయత్నించినా కూడా గిరి చేత అతని ప్రణయిని పేరు చెప్పించలేకపోయాడు. హరి సమంగా అర్థం చేసుకోలేకపోయాడు. అర్థమైనంత వరకు వాటిని దుర్గపరంగానే అన్వయించుకున్నాడు. ఇప్పుడు అవన్నీ గుర్తుకొచ్చాయి హరికి. తాను కష్ట సమయంలో ఉన్నప్పుడు స్వంత అన్నకైనా వ్రాయకుండా గిరికి వ్రాసిన దుర్గ గిరిని ఎందుకు కాదందా అనుకున్నాడు హరి. ఏది, ఆ ఉత్తరం చూపించు అన్నాడు ఆందోళనగా. గిరి ఇరుకున పడ్డాడు. దుర్గ ఆ ఉత్తరంలో పరిస్థితినంతటినీ వివరించింది. ఏం చెయ్యమంటావని అడిగింది. చివర ఆ విషయాలన్నీ రహస్యంగా ఉంచమని, ఆ ఉత్తరం ఎవ్వరికీ చూపవద్దని మరీ మరీ వ్రాసింది. క్షమించు, దుర్గా దాన్ని ఎవ్వరికీ చూపించవద్దంది అన్నాడు గిరి. హరి గతుక్కుమన్నాడు. స్వంత అన్నకు కూడా తెలియరాని రహస్యాలున్నాయా గిరి దుర్గల మధ్య? హరి అంతరాంతరాలలో ఈర్ష్య తొంగి చూసింది. దానిని అణుచుకుంటూ, అయితే నేను వెళ్ళి దుర్గను చూసి వస్తాను అన్నాడు. తొందరపడకు హరి, నువ్వు వెళ్ళి ఉమను కలిసిరా, నేను దుర్గ సంగతి విచారిస్తాను అన్నాడు గిరి. హరి మనసు మండింది. ఉద్రేకంగా లేచి, థ్యాంక్స్, నా చెల్లెలి క్షేమం కంటే నాకు నా ప్రణయం ఎక్కువ కాదు. నువ్వు నీ స్వంత పనులేమైనా ఉంటే చూసుకో, నేను దుర్గ దగ్గరకు వెడతాను అన్నాడు. హరి ఉద్రిక్త స్వభావానికి బాగా అలవాటు గిరి. ఇంకేమీ వాదించకుండా ఊరుకున్నాడు. తలవని తలంపుగా తన ఇంటికి వచ్చిన అన్నను చూసి ఆశ్చర్యపోయింది దుర్గ. దుర్గను చూసి అంతే ఆశ్చర్యపోయాడు హరి. పెళ్లినాటి దుర్గ కాదు, ఈ 2 ఏళ్లలోనూ ఆనవాలు పట్టలేనంతగా మారిపోయింది. ముద్దబంతి పువ్వులా ఉండేది పూచిక పుల్లలా అయింది. ముఖంలో కళాకాంతులు తగ్గిపోయాయి. పేలవమైన చిరునవ్వుతో తనను ఆహ్వానించిన దుర్గవంక బాధగా చూసి, ఇలా అయిపోయావేం దుర్గా అన్నాడు. లాలనతో కూడిన ఆ ఓదార్పుకి దుర్గ కరిగిపోయింది. ఆమె హృదయంలో గూడు కట్టిన దుఃఖం కరిగి ఒళ్ళో వాలిపోయింది. హరి దుర్గ కన్నీళ్లు తుడిచి, ఏంటి దుర్గా, ఎందుకింత బాధపడుతున్నావు అన్నాడు. దుర్గ తనను తాను నిగ్రహించుకోలేకపోయింది. బాధ ఏంటంటే, ఏం చెప్పనన్నయ్యా, బంగారు పంజరంలో చిలకలాగున్నాను. నాకసలు మనసు అనేది ఉన్న మాటే మరచిపోయాను. నా మాటకు విలువ లేదు, నా ఆలోచన పనికిరాదు, అసలు నా అనేది ఏమీ లేదు. ఇవాళ నిన్ను చూస్తే నిద్రపోతున్న నా మనసు మేల్కొని ఏడుపొచ్చింది. లేకపోతే ఏడుపు కూడా రాదు. మీ అత్తగారా లేక బావగారేనా దీనికంతకు కారణం అన్నాడు హరి. అందరికందరూ. మన బంగారం మంచిది కాకపోయాక. సరిగ్గా ఆ సమయంలోనే పొరిగింటికి వెళ్ళిన కామేశ్వరమ్మ తిరిగి రావడంతో దుర్గ సంభాషణ చటుక్కున ఆపేసింది. హరి బుసలు కొడుతూ తనను పలకరించిన కామేశ్వరమ్మకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి శంకర్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. దుర్గ తనను తాను నిగ్రహించుకోలేక హరి దగ్గర తేలిపోయిందే గాని రోషంతో బుసలు కొట్టే హరి ముఖం చూశాక ఏం ప్రళయం వస్తుందోనని కంగారు పడింది. శంకర్ ఇంటికొచ్చి హరిని చూసి ఆశ్చర్యపోయాడు.
తన ఆశ్చర్యాన్ని అణుచుకుని మామూలుగా పలకరించాడు. హరి బలవంతాన చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. అందరి భోజనాలు అయ్యే వరకు ఎలాగో నిగ్రహించుకున్న హరి ఇక ఆగలేక తిన్నగా, మీరు మా చెల్లెల్ని అలా చూడడం న్యాయం కాదు అన్నాడు. ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండా తలవని తలంపుగా హరిని చూడంగానే ఇలాంటిదేదో ఊహించుకున్న శంకర్ ఏమీ కంగారు పడలేదు. అతనికి కూడా చాలా కోపం వచ్చింది. నా భార్యను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అన్నాడు. దుర్గా మీకు భార్య కాదు, నాకు చెల్లెలు కూడాను. అవును, పెళ్లి కాకముందు కాదు, ఇప్పటికీను. ఎంత మాత్రం కాదు. కనీసం నా ఇంటిలో ఉన్నంత వరకు ఆమె బాధ్యతలన్నీ నావే. ఆమె బాధ్యతలను మీరు తీసుకోదలుచుకుంటే ఆమెను నా ఇంటిలో నుండి తీసుకుపోవచ్చు. తప్పకుండా తీసుకుపోతాను. ఈ సమాధానంతో శంకర్ దుర్గా అని గట్టిగా పిలిచాడు. అంత క్రితం వరకు గోడవారగా నిలబడి సంభాషణ అంతా వింటున్న దుర్గా భయంగా శంకర్ దగ్గరకు వచ్చింది. మీ అన్నయ్య ఏంటో అంటున్నాడు, విను అన్నాడు శంకర్ నిర్లక్ష్యంగా. నీ సామాను సర్దుకో దుర్గా, పదపోదాం అన్నాడు హరి ఉద్రేకంగా. దుర్గా మాట్లాడక నిలబడిపోయింది. ఆమెకు వంచిన తల ఎత్తే ధైర్యం కూడా లేకపోయింది. ఏం దుర్గా అన్నాడు మళ్ళీ హరి. నేను రానన్నయ్యా అంది దుర్గ గాద్గదికంగా. హరి బిత్తరపోయాడు. మూఢుడిలా శంకర్ వంక దుర్గ వంక చూడసాగాడు. శంకర్ వంకరగా నవ్వి, మిస్టర్ హరి, మీరింకా బ్రహ్మచారులు. దాంపత్యం అంటే ఏంటో తెలియదు. ఏదైనా తనదాకా వస్తేనే కానీ అర్థం కాదు అని దుర్గ వైపు తిరిగి, దుర్గా, నువ్వు వెళ్ళాలనుకుంటే మీ అన్నయ్యతో వెళ్ళవచ్చు. ఉందామనుకుంటే మాత్రం మీ అన్నయ్యను ఇంకెప్పుడు ఇక్కడకు రావద్దని చెప్పాలి. నన్ను అవమానించే ఉద్దేశం కలవారు నా ఇంటికి రావడం నాకిష్టం లేదు అన్నాడు. ఈ మాటలతో హరి దుర్గా ఇద్దరూ నిర్ఘాంతపోయారు. తొందరగా తేల్చు అన్నాడు శంకర్ కఠినంగా. దుర్గ రెండు చేతులతో ముఖం కప్పుకుని గొణుగుతున్నట్టుగా మీ ఇష్టం అని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. తమ గుమ్మం ముందు కారు ఆగేసరికి బయటకొచ్చింది దుర్గ. కారులో నుంచి అత్యంత ఆధునికంగా అలంకరించుకున్న యువతి, ఇద్దరు యువకులు దిగేసరికి ఆశ్చర్యంతో అలాగే నిలబడింది. దుర్గను చూసిన ఆ యువతి చిరునవ్వుతో ముందుకు వచ్చి, ఏమే కాళీ, నన్ను గుర్తుపట్టలా అంది. ఆ సంబోధనతో దుర్గ చటుక్కున ఆ వ్యక్తిని పోల్చుకుంది. చిన్నతనంలో జానకి ఆటల్లో ఓడిపోయినప్పుడల్లా దుర్గను దుర్గా మహంకాళి అని ఏడిపించేది. నువ్వా జానకి అంది నమ్మలేనట్టుగా. ఆ నేనే. ఏ జానకి అంటే ఇంకా లంగా జాకెట్ వేసుకునే ఒక చిన్నపిల్ల అనుకున్నావా? అది సరే, గుమ్మల్లో నిలబెట్టే మాట్లాడతావా? లోపలికి రమ్మనవా? అప్పటికి దుర్గ సంభ్రమంలో నుంచి తేరుకుంది. అందరినీ లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టింది. జానకి ఆ పురుషుల్లో ఒకరిని పరిచయం చేస్తూ, ఈయన మా శ్రీవారు, పేరు రాజారాం. ఇక రెండవ వారెవరో నీకు తెలియకపోతే నిన్నేం చేసినా పాపం రాదు అంది. అతను ప్రసాద్ అని గుర్తించిన దుర్గ అతని వంక చిరునవ్వు నవ్వింది. సమాధానంగా తను నవ్విన ప్రసాద్, నీ ఉత్తరం అందిన దగ్గర నుండి రావాలనే అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు గాని వీలు పడలేదు అన్నాడు. అంతవరకు చిన్ననాటి స్నేహితులను కలిశానన్న సంతోషంలో మునిగి ఉన్న దుర్గకు అతడు ఉత్తరం అనంగానే తన గొడవలన్నీ గుర్తుకొచ్చాయి. మళ్ళీ ఏం ప్రళయం వస్తుందోనని గాబరా పడింది. కాఫీలు తయారు చేసి అందరికీ అందిస్తున్న దుర్గను చూసి ఆశ్చర్యంగా జానకి, అదేమే, వంట నువ్వు చేస్తున్నావే? వంట మనిషిని పెట్టుకోక ఎన్నడైనా పని ముట్టుకునేదానివా అంది. దుర్గ నవ్వి, మరే, దుర్గ అంటే ఇంకా బువ్వలాటలాడుకునే పాపాయి అనుకుంటుంది అని తిప్పికొట్టింది. అందరూ నవ్వుకున్నారు. అంతలో శంకర్ వచ్చాడు. దుర్గ ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అతని ముఖంలో మారే రంగుల కోసం ఆతృతగా నిరీక్షిస్తోంది. దుర్గ భయాలకు పూర్తి వ్యతిరేకంగా శంకర్ ఉత్సాహపూరితమైన చిరునవ్వుతో అందరినీ పలకరించాడు. వాళ్ల మధ్య కూర్చుని అందరితో సరదాగా మాట్లాడాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే మళ్ళీ వీలైనప్పుడల్లా రమ్మని ఆహ్వానించాడు. వాళ్ళు దుర్గా శంకర్లను ఆహ్వానించారు. దుర్గ తెల్లబోయింది. జరుగుతున్నది కలో నిజమో అర్థం కావడం లేదు. విపరీతమైన చనువుతో తన ఆంగ్లో ఇండియన్ స్నేహితులతో మాట్లాడే శంకర్ ఇంత సరదాగా జానకి, రాజారాం, ప్రసాదులతో మాట్లాడిన శంకర్ తననెందుకింత తేలికపరిచి మాట్లాడతాడు? ఎంత మాట్లాడినా పర్వాలేదు, కానీ కాగితం మీద కలం పెట్టి వ్రాస్తే మాత్రం తప్పని అతని భావన.
అసలు ఈ తప్పొప్పులను గురించిన ఆలోచిస్తే అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. మనము మన క్షేమం కోసం ఏర్పాటు చేసుకున్నదే ఈ సంఘం. మన వాతావరణానికి, మన జాతీయతకు, మన స్వభావాలకు, మనస్తత్వాలకు అనుగుణంగా సక్రమమైన జీవన విధానానికి కొన్ని నియమాలను ఏర్పరచుకున్నాం. ఆ నియమాలను అనుసరించి తీరవలసిందే. అయితే ఆ సంఘ స్వరూపాన్ని గురించి ఆలోచించినప్పుడే అనేక తికమకలు వస్తున్నాయి. ఏ దేశపు సారస్వతమైనా ఆ దేశపు సంఘ స్వరూపానికి ప్రతిబింబమంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదనిపిస్తుంది. మహీధర రామ్మోహన్ రావు గారి నవలలు చదివి సంఘం అలా ఉందనుకున్నా, విశ్వనాథ సత్యనారాయణ గారి నవలలు చదివి సంఘం అలా ఉందనుకున్నా పూర్తి పొరపాటే అవుతుంది. ఆయా రచయితలు సంఘంలోని ఒక ప్రత్యేకమైన భాగాన్ని తమ దృష్టికోణంలో నుంచి చిత్రించారు. చలం లాంటి కొందరు అతి భావుకులు తమకు సంఘం ఎలా ఉంటే బాగుంటుందనిపిస్తుందో అలా చిత్రించారు. ఏ కాలంలోనైనా నూతనంగా మార్పులు రావాలని ప్రయత్నించేవాళ్లు కొన్ని నిందలను భరించక తప్పదు. శ్రీ వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు ఈనాడు ఎంతటి గౌరవనీయులైనా ఒకనాడు వారు సహితం నిందలను భరించవలసి వచ్చింది. వితంతు వివాహాలను, మతాంతర కులాంతర వివాహాలు, స్త్రీ విద్య లాంటివి ఈనాడు సాంఘిక సమస్యలు కానే కావు. స్వర్గానికి నిచ్చెనలు లాంటి నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు వితంతు వివాహాలు హిందూ ఆధ్యాత్మిక తత్వానికి గొడ్డలి పెట్టు లాంటివని, నెత్తి నోరు మొత్తుకున్న చాదస్తమని తోసిపారేస్తాం. స్త్రీ విద్య ఉచితమా కాదా అని ఎవరైనా చర్చ ప్రారంభిస్తే ముఖం ఎదురుగానే పకాలున నవ్వుతాం. ఉత్సాహంతో ప్రగతి పథంలోకి ఉక్కిరిబిక్కిరిగా సాగిపోయే సంఘానికి ఇలాంటి అల్ప విషయాలు పట్టించుకునే తీరిక లేదు. ఒకనాటికి స్త్రీ పురుషులు పరస్పర స్నేహ సౌహార్ద్రాలు అత్యంత సహజంగా భావించబడవచ్చు. కానీ ఆనాటి వరకు సాహసించి ఆ విధంగా ప్రవర్తించే వ్యక్తులు, ముఖ్యంగా స్త్రీలు, కొన్ని నిందల పాలు కాక తప్పదు. ప్రస్తుత కాలంలో సంఘ వ్యవస్థ ఒక నిర్దిష్టమైన విధానంలో లేనేలేదు. ఆడది గడప దాటితే మహాపరాధం అనుకునే రోజులు గడిచిపోయాయి. స్త్రీ సంపూర్ణ వ్యక్తిత్వాన్ని గుర్తించిన రోజులు ఇంకా రాలేదు. ఈ సంధియుగంలో మనుషుల స్వభావాలను బట్టి, ఆయా ప్రదేశాలను బట్టి సంఘ వ్యవస్థ రకరకాలుగా ఉంది. మొత్తం మీద స్త్రీలు విద్యా సంస్కారాలను అలవర్చుకుని అన్ని రంగాలలోనూ ప్రముఖ పాత్రలు వహిస్తున్నారు. సంఘంలో అధిక భాగం స్త్రీ పురుషులు ప్రకృతి సిద్ధమైన తమ హద్దులను అతిక్రమించకుండా పరస్పర స్నేహ సౌహార్ద్రాలతో ప్రవర్తించడం సభ్యతగానే భావించబడుతుంది. కొంత భాగం మరీ విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే, మరికొంతమంది ఆడది మగవారితో మాట్లాడితేనే కొంపలు మునిగిపోతాయన్నట్టు ప్రవర్తిస్తారు. విచిత్రంలోకెల్లా విచిత్రం, తాము కలివిడిగా అందరితో మసిలే వ్యక్తులే అలా స్నేహంగా మసిలే ఇతరులను గురించి తేలిగ్గా మాట్లాడడం. ఈ విషయం గురించే ఆలోచిస్తుంది దుర్గ. తాను, హరి అన్నయ్య, గిరి, ఉమ అంతా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేవారు. ఎన్నడూ ఒకరిని గురించి తేలికగా ఆలోచించేవారు కాదు. శంకర్ తాను ఎంతో కలివిడిగా అందరితో మసులుతూ కూడా తనను గూర్చి తేలికగా భావించగలిగాడు. ఆ ప్రసాద్ గురించి ఆలోచిస్తున్నావా? శంకర్ గొంతుకకు ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చిన దుర్గ, కాదు, మిమ్మల్ని గురించే అంది. కొయ్యటం కాదు, మీ ఆంగ్లో ఇండియన్ సేల్స్ గర్ల్స్ సంగతి వదిలేయండి. మా జానకితో కూడా అంత స్నేహంగా మాట్లాడారు. నేను ప్రసాద్ను స్నేహితుడిగా భావించానని అంత కోపం ఎందుకు? అంది. చాలా బాగుంది నీ వాదన. నేను మగవాణ్ణి, నాకు సాగినట్టు నీకెలా సాగుతుంది? బొత్తిగా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మగ భావనలు, ఆడభావనలు కూడా ఉంటుంటాయా? అంది. శంకర్ విసుక్కున్నాడు. నీ చదువుకున్న తెలివితేటల్ని నా దగ్గర చూపించకు. నీతో వాదిస్తూ కూర్చోడానికి నాకు టైం లేదు. నా ఇష్ట ప్రకారం ఉండదలుచుకుంటే ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపో. దుర్గ మనసులో ఆ మాటలు మంటలు లేపాయి. చీటికి మాటికి ఇలా వెళ్ళిపోమ్మనడం ఆమె మనసుకు కెలికినట్టయింది. నా ఇంట్లో నుంచి నేనెక్కడికి వెళ్తాను? కావాలనే అంది దుర్గ. శంకర్ దుర్గ వంక విచిత్రంగా చూశాడు. కనుబొమలెగరవేసి, ఓహో, అంతవరకు వచ్చిందా అని ఇంకేవో అనబోతుండగానే బయట నుంచి శంకర్ అన్న గిరి పిలుపు వినిపించింది. శంకర్ హడావిడిగా బయటకు పరిగెత్తాడు. సంపెంగ పొదలు డాక్టర్ సి ఆనందరామం గారి నవల ధారావాహిక 3వ భాగం విన్నారు కదా.
మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.